డాక్టర్ అయితే అబార్షన్ చేపియాలి అని అయితే చెప్పారనమాట. కానీ మా వారు నాకైతే అసలు మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే సెవెంత్ మంత్ పడబోతున్నాయి గదా! బిడ్డ దగ్గరకొస్తుందనగా ఇంక బిడ్డని తీసేయాలంటే ఏ తల్లిదండ్రులకైనా బాధ అనిపిస్తది గదా! అందులోనే మేము చాలా అంటే చాలా డిప్రెషన్‌లో గూడా ఉన్నామనమాట. డెసిషన్ తీసుకోవాలా? వద్దా? అని జెప్పేసి. ఆ డాక్టర్ అయితే మాకు అదే చెప్పారండి. 2 టైమ్స్ అంటే 2 చోట్లయితే మాకు రిఫర్ చేశారు. అక్కడికెళ్ళైతే చూపిచ్చండి. తర్వాత గూడా మీ నిర్ణయం మారకపోతే ఇంక మీ ఇష్టం అనయితే చెప్పారు. ఇంక మేమైతే అనంతపూర్ ఇంక బెంగుళూరులో వెళ్లి చూపిచ్చాం. మా బేబీకి హార్ట్ ప్రాబ్లమ్ అనమాట. కార్డియో అంటే జయదేవ హాస్పిటల్‌కి వెళ్ళాము బెంగుళూరుకైతే. వాళ్ళైతే చెప్పారు, మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలంటే గైనిక్ అండ్ కార్డియో అట్ ద సేమ్ టైమ్ పేషెంట్ గూడా మాకు దగ్గరగా అవైలబుల్‌గా ఉండాలనైతే చెప్పారనమాట. మాకప్పుడు అనిపిచ్చింది ఫ్యామిలీని, ఇంకా పేషెంట్‌ని, ఇంకా బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీని అందరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు గదా! ఆ చిన్న బేబీని గూడా అంత స్ట్రగుల్ ఫేస్ చేసేలా మనం చేయకూడదు అని జెప్పేసి చాలా ఆలోచనలు రైజ్ అయ్యాయన్నమాట నాకు, మా వారికి. ఇంక సరే అని జెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నాం అబార్షన్ జేపియాలని జెప్పేసి. ఇప్పటి రోజుల్లో 3 మంత్స్, 4థ్ మంత్‌కి చాలామంది ఇలా అబార్షన్ జేపిచ్చిన వాళ్ళే ఉండింటారు. ఇలా పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్ అండ్ కిడ్నీ, బ్రెయిన్ డెవలప్ అవ్వలేదని చాలామందే ఫేస్ చేసుంటారనమాట. ఎందుకిలా అవుతదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా?